ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం. అనుదినము ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, మనలను దర్శిస్తూ ఉన్నాడు. ఆయన అంటూ ఉన్నాడు, మరి ఏ పరిస్థితులను బట్టి మీరు భయపడని అవసరం లేదు, నేనున్నాను. మీ భయముల నుంచి, మీ రోగముల నుంచి, మీ సమస్యల నుంచి విడిపించే దేవుడను. అవును ప్రియ దేవుని బిడలారా, కనుక మనము చేయవలసినది ఒక్కటే, ఆయనకు విధేయత చూపి ఆయన వాక్యపు వెలుగులో ప్రభు ఏదైతే మనకు ఆజ్ఞాపించాడో ఆయన ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడిచిన ఎడల ఆయన గొప్ప కార్యాలను మన జీవితాలలో రుచిస్తాం. ఒక్కరోజే కాదు, అనుదినము మనము బ్రతికిన అన్ని దినములు కూడా ఆయన అద్భుతాలను, ఆశ్చర్య కార్యాలను మన జీవితంలో మనము చూడగలం. కనుక దేవుని యందు విశ్వాసముతో, ఆయన యందు నమ్మికతో, విధేయతతో దేవుని మాటలను ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనమును చదువుకుందాం. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తము దహన బలి నర్పించుచు వచ్చెను. యోబు నిత్యము అలాగున చేయుచు నుండెను. హల్లెలూయా. యోబు నిత్యము అలాగున చేయుచు నుండెను. దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, మీరు విసుకక నిత్యము ప్రార్థన చేయవలనని. అవును, లూకాసు వార్త 18వ అధ్యాయంలో మనకి కనబడుతూ ఉంటుంది. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఎంతో మంది సమస్య వచ్చినప్పుడు, మరి రోగం వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు కదండి, దుఃఖం వచ్చినప్పుడు ప్రార్థన చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. కానీ పరిశుద్ధ గ్రంథములో యోబు భక్తుడు, మరి యోబు గురించి దేవుడు ఎంతో అతిశయంగా చెప్తూ ఉంటాడు సాతానునికి, లూసిఫర్కి, నా భక్తుడైన యోబును చూచావా? భూమి మీద అటువంటి యథార్థవంతుడు, న్యాయవంతుడు లేడు, ఎంతో గొప్పవాడని ఎంతో అతిశయంతో యోబు అనుభవాన్ని ప్రభు తెలియచేస్తాడు సాతానునితో. అవును, మరి సాతాను ఎన్నో విధాలుగా యోబుని శోధించినప్పటికీ దేవుని దూషించలేదు, దేవుని ప్రశ్నించలేదు, దేవుని మీద ఆయాసపడలేదు, దేవుని సనుగలేదు. అవును ప్రియ దేవుని బిడలారా, ఆనాడు ఇశ్రాయేలీలు మరి అరణ్యంలో ప్రభువుని శోధించారు. ఒక కొరత వచ్చినప్పుడు, ఒక సమస్య వచ్చినప్పుడు ప్రభువుని ఎన్నో విధాలుగా మరి ఆయనను శోధించారు, సణిగారు, మోషే మీద తిరుగుబాటు చేశారు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆయన యందు మరి భయభక్తులు కలిగి ఉన్న బిడ్డలు ఈ విధంగా ఉండడానికి మాదిరికరముగా ఉన్నది యోబు యొక్క జీవితం. మరి యోబు అరుణోదయమున లేచి, మరి వారు కుమారులు ఏదైనా పాపం చేశారేమో, అపవిత్రకరమైన మాటలు మాట్లాడారేమో, దేవుణ్ణి ఆయాసపరిచారేమో, తెలిసి తెలియని పాపాలు అని ప్రతి దినము కూడా ఒక్కొక్కరిని కూడా పిలిచి దహన బలులు అరుణోదయమున లేచి అర్పిస్తూ ఉండేవాడు. దేవుని ఎదుట సరిచేస్తూ ఉండేవాడు. క్షమించమని దేవుని యొద్ద పశ్చాత్తాపడుతూ ఉండేవాడు తన బిడ్డల నిమిత్తం. ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ కుటుంబం నిమిత్తము నీవు అలాగూ చేయుచూ ఉన్నావా? ప్రతి ఉదయమున లేచి మరి మన పడకల యొద్ద నుంచి మనము లేవక మునిపే ఆయన స్వరం మనకి వినిపిస్తూ ఉన్నాడు. ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా మరి దేవుని ఎదుట మనము కూడా అటువంటి అనుభవము కలిగి పవిత్రపరుచుకునే అనుభవం ప్రతి ఉదయము కూడా ఈ లోకంలోనికి మన పనుల నిమిత్తం వెళ్లే ముందు, ఈ లోకంలో మన బిడ్డలు చదువుకోవడానికి, ఉద్యోగాల కొరకు మరి ఇల్లు దాటి బయటకు వెళుతూ ఉండగా, వారు వస్తూ ఉండగా ఏ అపవిత్రత, ఏ పాపము వారికి అంటకుండా, అవును ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సంరక్షణకు వారిని అప్పగిస్తూ ఉన్నామా? మరి మనలను మనము కూడా దేవుని సంరక్షణకు మరి అప్పగించుకుంటూ ఉన్నామా? ఒక క్షణము మనలను మనము సరి చేసుకోవాలి. ప్రతిదినము కూడా యోబు ఇటువంటి అనుభవం కలిగిన వ్యక్తి, నిత్యము అలాగూ చేయుచూ ఉన్నాడని మనము చదువుకున్నాం కదండి. అరుణోదయమున లేచి వారిలో మరి చూడండి, ఒక్కొక్కరి నిమిత్తమై
దహన బలిని అర్పించుచూ వచ్చాడు. ఈ ఉదయకాలము నీవు కూడా ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్కొక్కని నిమిత్తము, ఏ పరిస్థితులున్నా ప్రతి పరిస్థితి నిమిత్తము, ప్రతి కుమారుడు కుమార్తె, దేవుడు నీకు అనుగ్రహించిన ప్రతి అనుభవం, ప్రతి దాని నిమిత్తము కూడా నీవు ప్రార్థించాలి. దేవుని ఎదుట ఒప్పుకోవాలి. ప్రభువా, నా కుటుంబ దోషము నాదని క్షమించు కదా. మరి ఆనాడు అబీగయలు, మరి ఆ యొక్క దావీదు ఎదుట నా భర్త దోషము నాదని, నన్ను క్షమించు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఎదుట మరి మనము అడగాలి. ఆయన ఎదుట, అయ్యా నా బిడ్డలు తెలిసి తెలియక ఏదైనా నీకు ఆయాసాన్ని కలిగించారేమో, దయతో మన్నించు, క్షమించు అని వారిని పవిత్రపరచుమని దేవుని సహాయాన్ని కోరుకునే అనుభవం భర్త గురించి, భార్య గురించి, బిడ్డల గురించి, బంధువుల గురించి. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మరి యోబు వంటి ఆధ్యాత్మిక జీవితం, పరిశుద్ధ జీవితం, యోబు సర్వస్వాన్ని కోల్పోయినప్పటికీ అవును ప్రభువు మరలా రెండింతలుగా ఉన్నతంగా శ్రేష్టంగా మరి ఆ దేశంలో గొప్పగా ఆశీర్వదించాడు. అటువంటి అనుభవంలో ఆయన మనలను కూడా ఆశీర్వదించ సమర్థుడుగా ఉన్నాడు. ఆయన అనుగ్రహము అవును ప్రియ దేవుని బిడ్డలారా మనము పొందుకోవాలి. ఆయన కృపను మనము పొందుకోవాలి. ఆయన చేయలేనిదంటూ ఏదీ లేదు. ఈ రోజున నీవు ఏదైనా కోల్పోయావా? యోబు వలె నీవు కూడా నిస్సహాయంగా ఉన్నావా? శరీరం చేత శ్రమ అనుభవించబడుతూ ఉన్నావా? అయినప్పటికీ నీ దేవుని స్తుతించు. ఏ స్థితిలో ఉన్నా నీ దేవుని స్తుతించు. ఏ సమయమైనా అవును ప్రియ దేవుని బిడ్డ, నిత్యము యోబు అలాగు చేయుచు ఉన్నాడు. నిత్యము విసుగక ప్రార్థన చేయి. అవును ప్రియ దేవుని బిడ్డ, ఒకవేళ నీ శరీరం చేత, బలహీనత చేత పడక మీద ఉన్నావా, లేవలేని స్థితిలో ఉన్నావా, ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో నీ ప్రభువుకి మొరపెట్టు. ఆయన నిన్ను విడిపిస్తాడు, ఆయన నిన్ను కాపాడుతాడు, ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు, ఆయన నిన్ను విస్తరింపచేస్తాడు. కాబట్టి ఈ మాటలు విన్న ప్రియ దేవుని బిడ్డ, తలలు వంచి దేవుని సన్నిధిలో ఏకీభవించి ప్రార్థించు. దేవుని యొక్క గొప్ప సహాయమును, ఆశీర్వాదమును నీ సొంతం చేసుకో. ప్రార్థన. దయగలిగిన తండ్రి, జీవము కలిగిన యేసయ్యా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా, యోబు ప్రతి బిడ్డ నిమిత్తము తమ బిడ్డలు పాపము చేశారేమో, దేవునికి కోపాన్ని, ఆయాసమును కలిగించారేమో అని వారిని పవిత్రపరిచి ఒక్కొక్కరి నిమిత్తము దహన బలి అర్పిస్తూ ఉన్నాడు. అది కూడా అరుణోదయమున వేకునే లేచి, ఉదయకాలమే లేచి ప్రార్థిస్తూ ఉన్నాడు తన కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డల కొరకు. అవును ప్రభువా, ఈ మాటలు విన్న నీ బిడ్డలు కూడా నిత్యము యోబు ఎలా చేస్తూ ఉన్నాడో అలాగే మేము కూడా నిత్యము నీ సన్నిధిలో ప్రార్థించేవారముగా, విసుకక ప్రార్థించేవారముగా తండ్రి, మా కుటుంబము కొరకు నీవు మాకు అప్పగించిన ప్రతి పరిస్థితుల కొరకు, ప్రతి బిడ్డ కొరకు, ప్రతి బాధ్యత కొరకు, ప్రతి పని కొరకు, చేయబోతున్న పనులు, తలపెట్టబోతున్న పనులు, జరిగిస్తున్న పనులు తండ్రి, ప్రతి విషయంలో నీ సహాయాన్ని కోరుకుంటూ, నీ సంరక్షణ కోరుకుంటూ తండ్రి నాయనా, కుటుంబ దోషమును అవును ప్రభువా తండ్రి ఒప్పుకుంటూ ప్రభువా, పశ్చాత్తాపడుతూ మమ్మల్ని మేము తగ్గించుకొని నీ నామాన్ని హెచ్చిస్తూ అనుదినము కూడా పవిత్రపరుచుకుంటూ నీ పరిశుద్ధ రక్తములో శుద్ధి చేసుకుంటూ ఈ దినచర్యను ప్రారంభించుకునే కృప ప్రతి దినము కూడా నీ బిడ్డలైన మాకు అనుగ్రహించండి తండ్రి. నోటి ద్వారా పాపం చేశారేమో, తలంపుల ద్వారా పాపం చేశారేమో, హృదయములో పాపం చేశారేమో, ఎక్కడ అపవిత్రత అంటినప్పటికీ అవును ప్రభువా, ప్రార్థన మమ్ములను శుద్ధి చేస్తుంది, ప్రార్థన మమ్ములను పరిశుద్ధపరుస్తుంది, ప్రార్థన మమ్ములను కాపాడుతూ ఉన్నది అని నీ బిడ్డలు గుర్తెరిగి వారి వారి కుటుంబముల నిమిత్తము, వారి ఉద్యోగములలో, వారి వ్యాపారములలో, వారి విద్యలో అవును ప్రభువా, నీ బిడ్డలు ఏది కలిగి ఉన్నప్పటికీ ఎక్కడ ఏ అపవిత్రత అంటకుండా ప్రార్థన కంచె వేసి, ప్రార్థన ధూపం వేసి ప్రభువా సంరక్షించుకునే కృప యోబు వలె నీ బిడ్డలకు కూడా అనుగ్రహించండి. ఏ శ్రమలో ఉన్నా ఎక్కడ కూడా ప్రభువా నీ బిడ్డలు కృంగిపోకుండా తండ్రి, యోబు ఎన్నడూ కూడా నిన్ను ప్రశ్నించలేదు, ఎన్నడూ నిన్ను దూషించలేదు, కోల్పోయిన దానికి రెట్టింపు అనుగ్రహించావు. అటువంటి అనుభవంలో నీ బిడ్డలు, ఈ మాటలు వింటున్న నీ బిడ్డలు ఏ స్థితిలో ఉన్నప్పటికీ వారు కోల్పోయినది నీవు రెండంతలుగా అనుగ్రహించే దేవుడవు. ఆశీర్వదించండి, ఆదరించే దేవుడవు, ధైర్యపరిచే దేవుడవు, ఓదార్చే దేవుడవు, నమ్మదగిన దేవుడవు ప్రభువా. ఈ దినమంతా నీ కృప కలిగిన హస్తాలకు నీ బిడ్డలను అప్పగించుకుంటూ స్తుతిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.